సో సెక్షన్ 68లో మనం బైబ్యాక్ గురించి చూసాం. సో సెక్షన్ 69 వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ అమౌంట్స్ టు సిఆర్ఆర్, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. సో మనకి సోర్స్ ఆఫ్ బైబ్యాక్ ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీ ప్రీమియం, ఫ్రెష్ ఇష్యూ అని చెప్పుకున్నాం. సో ఇన్ కేస్ సోర్స్ ఆఫ్ బైబ్యాక్ ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీ ప్రీమియం అయి ఉంటే కనుక అమౌంట్ ఈక్వలెంట్ టు ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ బైబ్యాక్ దాన్ని సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ బేస్ తక్కువ ఉండడానికి. మీరు అకౌంట్స్లో చూస్తారు అది, రైట్. సో ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీ ప్రీమియం నుంచి కనుక నువ్వు బైబ్యాక్కి డబ్బులు పే చేస్తూ ఉంటే, రైట్, అమౌంట్ ఈక్వలెంట్ టు ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ దట్ ఆర్ బీయింగ్ బాట్ బ్యాక్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్. అండ్ ఆ సిఆర్ఆర్ని దేని గురించి యూజ్ చేయాలన్నా ఓన్లీ ఇష్యూయింగ్ ఆఫ్ బోనస్ షేర్స్ గురించి మాత్రమే యూజ్ చేస్తాం. అది సెక్షన్ 69. నెక్స్ట్ సెక్షన్ 70 వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ బైబ్యాక్. ఏ కేసెస్లో బైబ్యాక్ చేయకూడదు? ప్రొహిబిషన్ ఆన్ బైబ్యాక్. సో ప్రొహిబిషన్ ఆన్ బైబ్యాక్ వచ్చేసరికి మనం 3 క్లాజెస్లో చూడొచ్చు. ఫస్ట్ ప్రొహిబిషన్ వచ్చేసరికి డిఫాల్ట్ మేక్ గుడ్ అయిన దగ్గర నుంచి 3 years ల్యాప్స్ అవ్వాలి, రైట్. ఇప్పుడు నేను కింద ఏవైతే మనం డిఫాల్ట్స్ చెప్పుకుంటున్నామో, ఒకవేళ ఆ డిఫాల్ట్ జరిగి ఉంటే కనుక ఆ డిఫాల్ట్ని మేక్ గుడ్ చేసిన దగ్గర నుంచి 3 years ఆగాలి బైబ్యాక్ చేయాలి అంటే, రైట్. సో ఏంటి అవి అంటే కనుక ఏ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్, అలాగే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, రైట్, అలాగే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, రైట్, అలాగే పేమెంట్ ఆఫ్ డిక్లేర్డ్ డివిడెండ్ డిక్లేర్ చేసావు కానీ అది పేమెంట్ పెండింగ్ ఉంది, సో అలాంటివి కానీ, అలాగే రీపేమెంట్ ఆఫ్ టర్మ్ లోన్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రీపేమెంట్ ఆఫ్ టర్మ్ లోన్ టు బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్. వీటిలో కనుక నువ్వు ఇన్ టైంలో కనుక పే చేసి ఉండకపోతే, రైట్, చాలా సీరియస్ ఇష్యూ. అంటే ఇలాంటి వీటికి గ్రావిటీ పెంచడానికి, అంటే ఆ డిపాజిట్స్కి రీపేమెంట్ కదా చేద్దాంలే నెమ్మదిగా వెయిట్ చేస్తారు 6 నెలలు, లేకపోతే డిబెంచర్స్ రిడమ్షనే కదా ఒక 4-5 సంవత్సరాలు వెయిట్ చేస్తారులే, లేకపోతే ఒక 6-8 నెలలు వెయిట్ చేస్తారులే, నెమ్మదిగా రిడీమ్ చేద్దాం అని లైట్ తీసుకుంటే కనుక, రైట్, ఇలాంటి ఇష్యూస్కి చూడండి. నువ్వు డిబెంచర్స్ని మళ్ళీ రీపే చేసిన తర్వాత, రిడీమ్ చేసిన తర్వాత అక్కడ నుంచి 3 years ఆగాలంట బైబ్యాక్ కోసం, రైట్. అలాగే దీన్ని చాలా చోట్ల లింక్ చేస్తారు వీటిని, రైట్. సో ఇలాంటి ఇష్యూస్కి గ్రావిటీ పెంచడం కోసం, రైట్, వీటిని చాలా చోట్ల ఇలా యాడ్ చేస్తారు. సో రిడమ్షన్ ఆఫ్ డిపాజిట్స్ దాని ఇంట్రెస్ట్, రిడమ్షన్ ఆఫ్ డిపాజిట్స్ దాని ఇంట్రెస్ట్, డిబెంచర్స్, అలాగే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, పేమెంట్ ఆఫ్ డివిడెండ్, టర్మ్ లోన్, బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదా వాటికి పే చేయాల్సిన టర్మ్ లోన్ కానీ ఇవేమైనా ఉంటే కనుక నువ్వు డిఫాల్ట్ అయ్యావు రీపేమెంట్ చేయడంలో, రైట్, మళ్ళీ ఆ డిఫాల్ట్ మేక్ గుడ్ అయిన దగ్గర నుంచి 3 years వరకు ఆగి తీరాలి బైబ్యాక్ చేయాలి అంటే, రైట్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఆఫ్ ప్రొహిబిషన్. దీంట్లో వచ్చేసరికి ఇది మన జనరల్ రూల్ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ షేర్స్ని బై చేయొచ్చు, కానీ సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ షేర్స్లో షేర్స్ బై చేయకూడదు అని చెప్పి మనం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చెప్పినప్పుడు చెప్పుకుంటాం. సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో ఒక్క షేర్ కూడా హోల్డ్ చేయకూడదు, రైట్. దానికి ఎక్సెప్షన్స్ చూస్తాం, బిఫోర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ రిలేషన్షిప్, రైట్. అలాగే ఒక ట్రస్టీగా హోల్డ్ చేస్తున్నా కానీ, రైట్, ఇలాగా కొన్ని ఎక్సెప్షన్స్ చూస్తాం, రైట్. సో హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీలో షేర్స్ హోల్డ్ చేయొచ్చు, కానీ సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ షేర్స్ ఒక్కటి కూడా పర్చేస్ చేయకూడదు, రైట్. సో ఆ ప్రొహిబిషన్, నథింగ్ బట్ ఇండైరెక్ట్గా బైబ్యాక్ చేయకూడదు, రైట్. సో ఇది మనకు తెలిసిన ప్రొహిబిషన్. అండ్ థర్డ్ క్లాస్ ఆఫ్ ప్రొహిబిషన్ వచ్చేసరికి నాన్ కంప్లయన్సెస్. సో ఇప్పుడు కింద ఏవైతే చెప్పుకుంటున్నామో వాటిలో ఏదైనా కంప్లై చేయకపోతే, ఇప్పటికి సబ్సిస్టింగ్ డిఫాల్ట్ ఏదైనా ఉంటే బైబ్యాక్ చేయలేము. ఒకవేళ మేక్ గుడ్ అయిపోతే కనుక ఇమీడియట్గా బైబ్యాక్లోకి
బైబ్యాక్ చేసి ఇచ్చినాను. దీనికి మళ్ళీ కూలింగ్ పీరియడ్ అంటూ ఏం లేదు. 1 year ఆగాలి, మేక్ గుడ్ అయిపోయిన దగ్గర 1 year ఆగాలి, 2 years ఆగాలి, ఇలాంటిది ఏం లేదు. మేక్ గుడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బైబ్యాక్ వెళ్ళొచ్చు. సెక్షన్ 92 ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్, దాని కింద ఎటువంటి డిఫాల్ట్ ఉండకూడదు. అలాగే సెక్షన్ 123 డిక్లేర్ చేసినటువంటి డివిడెండ్ అంటే ఏదైతే ప్రొవిజన్ క్రియేట్ చేయాలో, డిక్లేర్ చేసిన డివిడెండ్కి ప్రొవిజన్ క్రియేట్ చేయాలో అలా ప్రొవిజన్ క్రియేట్ చేయలేదు, రైట్. అలా ప్రొవిజన్ క్రియేట్ చేయడంలో ఇది ఉన్నా. అలాగే సెక్షన్ 127 డివిడెండ్ 30 days లోపు పే చేయకపోయినా, రైట్. కానీ మళ్ళీ ఇదే డివిడెండ్ చూడండి, డిక్లేర్ డివిడెండ్ పే చేయకపోతే కానీ మళ్ళీ 3 years వెయిట్ చేయాలి, రైట్. అలాగే ఇక్కడ ఏంటంటే సబ్సిస్టింగ్ డిఫాల్ట్ ఉండకూడదు. డిక్లేర్ చేసిన డివిడెండ్కి 30 days లో పేమెంట్ చేసేయాలి, ఆ పేమెంట్ చేయకపోయినా. అలాగే సెక్షన్ 129 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రొవిజన్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం క్రియేట్ చేయకపోయినా కూడా, రైట్, ఇలాంటి వీటిని కనుక కంప్లై అవ్వకపోతే బైబ్యాక్ చేయడం కుదరదు, రైట్. ఇది మనకి ప్రొహిబిషన్ ఆఫ్ బైబ్యాక్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్.